Good morning, everyone. So let's discuss this budget 2026 related with 16th Finance Commission. So వీడియో ఎండ్ వరకు చూడండి. ఆల్ డీటెయిల్స్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని కూడా కవర్ చేశాను. సో మనకి 16th ఫినాన్స్ కమిషన్ దిస్ ఇయర్ అనేది రిపోర్ట్ ఈజ్ షేర్డ్ బై డాక్టర్ అరవింద్ పనాగ్రియా. సో మనకి బడ్జెట్ సెషన్ ఫిబ్రవరి 1 జరిగింది కదా. సో 2026-2031 పీరియడ్ వరకు ఈ 5 years కవర్ చేస్తూ మనకి రికమెండేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు రిలీజ్ చేశారు. బడ్జెట్ సెషన్ అనేది డిస్కస్ చేశారు. ఆవిడ 9th టైం అనమాట. ఆల్రెడీ ఈ బడ్జెట్ రిలీజ్ చేయడం అనేది 9th కాన్సిక్యూటివ్ చేశారు. సో మనకి బడ్జెట్లో ఏంటంటే వెర్టికల్ డెవల్యూషన్, హారిజంటల్ డెవల్యూషన్ అని ఉంటుంది కదా. సో ఓవరాల్గా మనకి సెంటర్ ఏ విధంగా డివైడ్ చేస్తుంది మనీ సెంటర్కి, స్టేట్కి కూడా అని చెప్పి. సో వెర్టికల్ డెవల్యూషన్లో 41% షేర్ అనేది స్టేట్స్కి ఇచ్చారు. సో సెంటర్ రిమైనింగ్ పర్సంటేజ్ ఉంచుకొని స్టేట్స్ కనుక 41% ఇచ్చారు. ఇట్ రిమైన్ ద సేమ్, అంటే ప్రీవియస్ ఇయర్ కూడా సేమే ఉంది. సో యాక్చువల్గా కొన్ని స్టేట్స్ 50% డిమాండ్ చేస్తున్నాయి, బట్ అది చేయలేదు. సో ఇట్ కెప్ ద సేమ్ పర్సంటేజ్ దిస్ ఇయర్ ఆల్సో. అండ్ నెక్స్ట్ హారిజంటల్ డెవల్యూషన్లో అంటే స్టేట్స్కి ఇప్పుడు 41% ఓవరాల్ అన్ని స్టేట్స్కి కలిపి 41% ఇస్తుంది. ఈ 41% అమౌంట్లో ఏ స్టేట్కి ఎంత ఇవ్వాలి, ఏ అమౌంట్ అనేది ఎలా డివైడ్ చేస్తుంది, ఇట్ టేక్స్ సర్టన్ పారామీటర్స్ కదా, కొన్ని వెయిటేజెస్ తీసుకుంటుంది. అంటే ఇన్కమ్ డిస్టెన్స్, పాపులేషన్, కాంట్రిబ్యూషన్ టు జీడిపి, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్, ఏరియా, ఇలా సర్టన్ పారామీటర్స్ అన్ని తీసుకొని ఆ వెయిటేజెస్ బట్టి మనకి స్టేట్స్కి ఇస్తుంది. అందులో ఇయర్ కొత్తగా ఒక పారామీటర్ యాడ్ చేసింది. ఏంటి అంటే కాంట్రిబ్యూషన్ టు జీడిపి అనేది 10% వెయిటేజ్ ఇస్తూ యాడ్ చేసింది అనమాట. సో మనకి ఏమేమి చేంజ్ అయ్యాయి లాస్ట్ టైంకి ఇప్పటికి అంటే ఇన్కమ్ డిస్టెన్స్ అనేది 45% నుంచి 42.5%కి మార్చారు. అండ్ పాపులేషన్ క్రైటీరియా 2011 సెన్సస్ బేసిస్గా తీసుకొని దాన్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేయడం జరిగింది. 15 to 17.5% పెరిగింది. ఫారెస్ట్ అండ్ ఎకాలజీ సేమ్గా ఉంది. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ 12.5 to 10% తగ్గించారు. అండ్ ఏరియాని 15 to 10% తగ్గించడం జరిగింది, ఏరియా క్రైటీరియా. సో మనకి ప్రీవియస్గా ఈ కొత్త క్రైటీరియా ఏంటి చేశారు, కాంట్రిబ్యూషన్ టు జీడిపి కదా. ఎర్లియర్గా ఏంటంటే ట్యాక్స్ ఎఫర్ట్ ఉండేదన్నమాట. సో బట్ ఈసారి దీన్ని జీడిపికి పెట్టారు కాబట్టి, సో ఏవైతే స్టేట్స్ బాగా గ్రోత్కి, ఇండియా గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో సో వాళ్ళని రివార్డ్ చేస్తూ ఈ పారామీటర్ని తీసుకొచ్చారు. మనకి ఇది కాంట్రిబ్యూషన్ టు జీడిపి పారామీటర్ అనేది ఒక గేమ్ చేంజర్ లాంటిది. బికాజ్ ఆల్రెడీ ఏవైతే ఇండస్ట్రియలైజ్డ్ స్టేట్స్ ఉంటాయి కదా, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఇలా సో అవి ఆల్రెడీ చాలా కాంట్రిబ్యూట్ చేస్తాయి ఇండియన్ ఎకానమీకి. సో ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, వాటిని పెంచుకోగలుగుతున్నాయి జీడిపిని అంటే, సో అలాంటి స్టేట్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాయి. సో వాటి కోసం టోటల్గా 9.47 lakh crore గ్రాంట్స్ అనేది పక్కన పెట్టారు. నెక్స్ట్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అండ్ లోకల్ బాడీస్. సో మనకి టోటల్గా గ్రాంట్స్ అనేది 9.47 lakh crores పెట్టారు. ఇందులో 60% అనేది రూరల్ లోకల్ బాడీస్కి అండ్ 40% అర్బన్ బాడీస్కి ఇస్తారు. అండ్ ఇందులో మాసివ్ 7.91 lakh crores అనేది పంచాయత్ అండ్ మున్సిపల్ బాడీస్కి పెట్టారు. సో కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. ఏంటంటే అర్బనైజేషన్ ప్రీమియం కోసం ఒక 10,000 crores పక్కన పెట్టారు. ఇది దేనికోసం ఎలా వాడతారు అంటే, ఇప్పుడు మేజర్ సిటీస్ ఉంటాయి కదా, పూణే లేదా ముంబై, ఇలా మేజర్ సిటీస్ చుట్టూరా చిన్న చిన్న విలేజెస్ ఉంటాయి కదా. సో అలాంటి విలేజెస్ని నీట్గా డెవలప్ చేసి ఆ సిటీస్లో కలిపేస్తే అలాంటి సిటీస్కి ఈ రివార్డ్ అనేది ప్రీమియం నుంచి కొంత అమౌంట్ బేస్డ్ ఆన్ పాపులేషన్ ఇస్తాము అని చెప్పి సెంటర్ అనౌన్స్ చేసింది ఈ బడ్జెట్ సెషన్లో. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద న్యూ ఫీచర్ ఇంట్రడ్యూస్డ్. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఫిజికల్ డిసిప్లైన్. సో మనకి డిజాస్టర్ ఫండ్ కోసం 2.04 lakh crores అనేది అనౌన్స్ చేశారు. అండ్ ఇందులో మనకి ఏంటంటే ఒక స్టేట్స్ కోసము మ్యాండేటరీగా ఫిజికల్ డెఫిసిట్ అనేది 3% ఆఫ్ దేర్ స్టేట్ జీడిపి పెట్టుకోవాలి అని చెప్పి మ్యాండేటరీగా ఈ ప్రొవిజన్ పెట్టారు. అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ వాళ్ళకున్న ఏవైతే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, ఏవైతే లోన్స్ తీసుకుంటారు, ఎవ్రీథింగ్ అవి ట్రాన్స్పరెంట్గా ఉండాలి. సో ప్రతిదీ బయటకి ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్పి అనౌన్స్ చేశారు. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 తీసుకొచ్చారు. ఇందులో కొన్ని కీ ప్రొవిజన్స్ అంటే ఎవ్రీ ఇయర్ మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, స్లాబ్స్ ఏమైనా మారుతాయి ఏంటి అని. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ స్లాబ్స్ అవి మార్చారు. సో సేమే ఉన్నాయి ఈ ఇయర్ కూడా. కొత్తగా స్లాబ్స్లో అయితే పర్సంటేజెస్ ఏమీ మార్చలేదు. ఇంకా ఏమేమి చేంజెస్ కొత్తగా వచ్చాయి అంటే, రెడ్యూస్ టీసీఎస్ ట్యాక్స్ రేట్ ఆన్ సేల్ ఆఫ్ ఓవర్సీస్ టూర్ ప్రోగ్రామ్. ఎవరైనా టూర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వీసా కోసం వీటి కోసం
ఖర్చు పెట్టే మనీలో. సో దానికి ట్యాక్స్ ఎర్లియర్గా 2 to 20% కలెక్ట్ చేసేవారు. ఇప్పుడు దాన్ని ఫిక్స్డ్ 2%గా ఉంచారు. అండ్ సేమ్ అలాగే ఇప్పుడు అవుట్ సైడ్ కంట్రీస్కి వెళ్ళి మనకి ఎడ్యుకేషన్ మెడికల్ పర్పసెస్ కోసం ఖర్చు పెట్టే మనీలో కూడా ఎర్లియర్గా 5% ఉండేది, దాన్ని 2%కి రెడ్యూస్ చేశారు ట్యాక్స్ రేట్ అనేది. ఇంకా ఏమేం చేశారంటే మేజర్గా ఒక ప్రొవిజన్ తీసుకొచ్చారు, ఏంటంటే ఇండియా విల్ ప్రొవైడ్ ట్యాక్స్ హాలిడే. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి వాయిస్. ట్యాక్స్ హాలిడే అనేది తీసుకొచ్చారు. ఏంటంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ పెడుతుంది కదా, సో అలాగే ఏదైనా అదర్ కంపెనీస్ కూడా మన ఇండియా వచ్చి అలా డేటా సెంటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళకి 2047 వరకు కూడా దే నో నీడ్ టు పే ట్యాక్స్ అనమాట, వాళ్ళు ట్యాక్స్ కట్టనక్కర్లేదు అని చెప్పి. సో ఇట్ ఈస్ చాలా బంపర్ ఆఫర్ కంపెనీస్కి, అది ప్రొవైడ్ చేశారు, అదొకటి కొత్త ప్రొవిజన్. అండ్ ఇంకా ఏంటంటే క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్కి ఆల్మోస్ట్ ఒక 17 మెడిసిన్స్ వరకు కూడా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి కంప్లీట్గా ఎగ్జామ్ చేశారు. సో అవి కొంచెం కాస్ట్ అనేవి తగ్గుతాయి సో మన ఇండియాకి వచ్చాక. ఇంకా ఏంటంటే రివైజ్ ట్యాక్స్ రిటర్న్స్, సో ఎవరైనా రివైజ్ చేసుకోవాలి అనుకుంటే దానికి డెడ్ లైన్ అనేది ఎప్పుడు 31st December వరకే ఉంటుంది కదా, దానిని 31st March వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు విత్ పేమెంట్ ఆఫ్ నామినల్ ఫీజ్. నెక్స్ట్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ STT ఆన్ ఫ్యూచర్స్, సో ఎవరైతే ట్రేడింగ్ చేస్తారు కదా, సో ఈరోజే కొని ఈరోజే అమ్మేస్తూ ఉంటారు, సో వాటికి కొనేటప్పుడు కదా అమ్మేటప్పుడు మనకి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది కదా, సో మనకి ట్రేడింగ్ చేసేటప్పుడు సో ఆ ట్యాక్స్ అనేది పెంచడం జరిగింది, 0.02% నుంచి 0.05%కి పెంచడం జరిగింది. సో దానివల్ల ఎస్టర్డే అంతా మార్కెట్ క్రాష్ జరగడం చూసాం మనం. సో అరౌండ్ 2% వరకు పడిపోయాయి నిన్న స్టాక్స్ అన్నీ. నెక్స్ట్ నో ఇన్కమ్ ట్యాక్స్ ఆన్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ మోటార్ యాక్సిడెంట్ కంపెన్సేషన్. ఈ మోటార్ యాక్సిడెంట్ కంపెన్సేషన్ ఏంటంటే ఈ క్లెయిమ్స్ జరుగుతాయి కదా, సో యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అవి డిలే అవుతాయి, వెంటనే ఇమీడియట్గా రాదు కదా పేషెంట్కి అవసరం అయినప్పుడు. సో అది లేట్ అయినప్పుడు ఆ గ్యాప్లో ఇంట్రెస్ట్తో కలిపి పే చేస్తారు. సో యూజువల్గా ఆ ఇంట్రెస్ట్ మీద ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు, సో ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ మీద నో ట్యాక్స్ అనేది చెప్తున్నారు. So I hope you all like the budget analysis discussed today. Thank you so much. Please like, share and subscribe this my channel. And my Telegram channel కూడా ఉంది, అది కూడా ఫాలో చేసి అందులో నేను ఎవ్రీ డే వీడియోస్ లింక్స్ పోస్ట్ చేస్తాను. సో మీరు నోటిఫికేషన్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే యూ విల్ గెట్ నోటిఫికేషన్ ఫర్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.